హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఇంకో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ముందుగానే కలుపుకోవడం వలన ఎగ్లో వేసుకొని కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా చాలా సింపుల్గా కలిసిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్లో ఒక 4 వరకు ఎగ్స్ కొట్టి వేసుకోండి. నేను ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్కి 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, లేకపోతే తక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోండి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుంది. ఈ ఎగ్ మిక్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్ల ఈ కన్సిస్టెన్సీలో వస్తే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 4 వరకు బ్రెడ్ పీసెస్ తీసుకొని రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ప్యాన్ కొద్దిగా వేడెక్కాక బ్రెడ్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోండి. ఈ బ్రెడ్ పీసెస్ కొద్దిగా కాలాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని వేసుకోండి. ఈ ఎగ్ మిక్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం బ్రెడ్ పీసెస్పై వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కాలనివ్వాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఎంత ఓపికగా చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నాక మిగిలిన ఎగ్ మిక్స్ని వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ అనేది గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మళ్ళీ తిప్పుకోండి. ఎంతో రుచిగా ఉండే ఎమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి చేసి పెడితే ఎమ్మీగా తినేస్తారు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటో సాస్తో కలిపి తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెడ్ ఆమ్లెట్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని పిల్లలకి ఏదైనా నచ్చిన షేప్లో కట్ చేసి బాక్స్లో పెట్టేయచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. Please like, share and subscribe to my channel. Thank you for watching this video.